కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేటీకరణ, కాషాయీకరణ వైపు తీసుకెళ్తోందని సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి ఆరోపించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాల్సింది పోయి మతోన్మాదాన్ని, మూఢనమ్మకాలను పెంచి పోషించే విధానాలు తీసుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు నిజామాబాద్ జిల్లా 23వ మహాసభల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ గ్రౌండ్ నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బహిరంగ సభాస్థలి అయిన రాజీవ్ గాంధీ ఆడిటోరియం వద్ద పీడీఎస్యు బిగిపిడికిలి జెండాను జిల్లా ఉపాధ్యక్షులు అషూర్ ఆవిష్కరించారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన బహిరంగ సభకు పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్ అధ్యక్షత వహించారు. బెంగాల్లో తేబాగా మూవ్మెంట్, తేబాగా పోరాటం, కేరళలో వాయిలార్ పొన్నపుర పోరాటం, పెద్ద పోరాటాలు. ఇప్పటికీ బెంగాల్ పోతే వాళ్ళ స్లోగన్ ఏమంటే తేబాగా జిందాబాద్, తెలంగాణ జిందాబాద్. కలకట్టా పోతే స్లోగన్ తేబాగా జిందాబాద్, తెలంగాణ జిందాబాద్, నందిగ్రామ్ జిందాబాద్, నక్సల్బరీ జిందాబాద్, వాయిలార్ పొన్నపుర జిందాబాద్. ఎందుకంటే పెద్ద పోరాటాలు. మనం గర్వించదగిన విషయం ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది నేల కొరిగింది. అయితే రజాకారులు చంపారు, నిజాం పోలీసులు చంపారు. నిజాం 1948లో తెలంగాణ విముక్తి కాలేదు, అబద్ధం అది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కనుసన్నల్లో నెహ్రూ బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకుంటారు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, ఉన్నట్టు ఉండాలి, నిజాంను దించొద్దు, నిజాంను గవర్నర్ చేయాలి. 26 జనవరి నుంచి 1956 అక్టోబర్ 31 వరకు నిజామే రాజ్భవన్లో రాష్ట్రపతి ఉన్నాడు. మీరు చూసుకోండి, గూగుల్లో కూడా చూసుకోండి. 56 దాకా ఉంటే ఒక్క రజాకారు శిక్ష వేయలే. అందరు పాకిస్తాన్ సగౌరవంగా పంపారు. నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళని 2800 మందిని పట్టుకొని కాల్చి చంపారు. అది మైసూర్